హలో గైస్, ఈ వీడియోలో మనం రేపటి మార్కెట్స్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాం. మండే మార్కెట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, మార్కెట్లో రివర్సల్ రావచ్చా లేదా మార్కెట్స్ ఫర్దర్గా పడే ఛాన్స్ ఉన్నాయి, దాని గురించి డిస్కస్ చేద్దాం. నిఫ్టీ అలాగే సెన్సెక్స్ యొక్క లెవెల్స్ గురించి డిస్కస్ చేద్దాం. అలాగే సిడిఎస్ఎల్ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసిందా లేదా బ్యాడ్ రిజల్ట్స్ పోస్ట్ చేసిందా దాని గురించి డిస్కస్ చేద్దాం. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కూడా రిజల్ట్స్ పోస్ట్ చేసింది, అవి ఎలా ఉన్నాయో కూడా డిస్కస్ చేద్దాం. అలాగే ఇంకొన్ని కంపెనీస్ లైక్ యాపిల్ ఇండియా కొన్ని కంపెనీస్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తే వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం గైస్. అలాగే ఈ వారం కోసం ఒక 3 స్టాక్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. అలాగే ఐఎక్స్ షేర్ గురించి చాలామంది అడుగుతున్నారు, దాని గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ వారం మార్కెట్స్ గురించి డిస్కస్ చేస్తే కనుక మనం ఏదైతే థర్స్డే వీడియోలో కూడా డిస్కస్ చేసాం, 25,000 ఖచ్చితంగా టెస్ట్ చేస్తుంది, మల్టిపుల్ టైమ్స్ ఆల్రెడీ టెస్ట్ చేసింది. ఒకవేళ ఫెయిల్ అయితే మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ అయితే షార్ప్ సెల్లింగ్ ప్రెజర్ ఉంటుందని కూడా చెప్పుకున్నాం అనమాట. ఫ్రైడే రోజు షార్ప్ సెల్లింగ్ ప్రెజర్ ఆల్మోస్ట్ నిఫ్టీ మోర్ దాన్ 200 పాయింట్స్ దాకా కూడా నెగిటివ్గా క్లోజింగ్ అనేది ఇచ్చిందనమాట. ఒకవేళ ఫర్దర్గా పడితే మార్కెట్స్ నెక్స్ట్ సపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయో డిస్కస్ చేద్దాం. ఇమీడియట్ సపోర్ట్ మనకి 24,700 దగ్గర నుంచి 24,750 మనకి ఇమీడియట్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ మండే ఏమైనా స్లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఈ రీజియన్ మనకి టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈ రీజియన్ దగ్గర ఏమైనా రివర్సల్ వస్తే కనుక మళ్ళీ కూడా మనకి 25,000 లెవెల్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది గైస్. లేదు అనుకుంటే ఈ రీజియన్ బ్రేక్ అయితే కనుక ఇమీడియట్గా మనకి మండే కానీ ట్యూస్డే కానీ వెడ్నెస్డే లోపల మనకి 24,500 లెవెల్స్ ఈజీగా మనకి వచ్చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఒకవేళ ఇది చాలా అంటే చాలా స్ట్రాంగ్ సపోర్ట్, ఇది బ్రేక్ అయితే మార్కెట్స్ ఫర్దర్గా పడే ఛాన్స్ అనే ఉంటాయన్నమాట. మనం మండే అబ్జర్వ్ చేయాల్సింది మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ రీజియన్ మనకి టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఈ రీజియన్ టెస్ట్ చేసి ఇక్కడ రివర్సల్ వస్తే అప్పుడు మళ్ళీ కూడా మనం పాజిటివిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు ఈ రీజియన్ బ్రేక్ అయితే 24,700 బ్రేక్ అయితే ఫర్దర్ మనకి పడే ఛాన్స్ ఉందన్నమాట. ఈ వీక్ మనకి మంత్లీ ఎక్స్పైరీ ఉంది, మార్కెట్స్ ఖచ్చితంగా వాలటిలిటీ సెషన్ నడుస్తాయి. కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ అని ప్లాన్ చేసుకోండి. ఒకవేళ మార్కెట్లో రేపు కనుక స్లైట్ గ్యాప్ డౌన్ ఉంది లేదా సైడ్ వేస్ ఓపెన్ అయ్యి మార్కెట్లో రివర్సల్ వస్తే కనుక ఫస్ట్ మనకి టెస్ట్ చేసే లెవెల్ 24,900 లెవెల్ అనమాట. 24,900 ఒకవేళ బ్రేక్ అయితే 25,000 లెవెల్ దాకా కూడా మనకి మళ్ళీ కూడా టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇక్కడ మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ ఉంటే మళ్ళీ మార్కెట్స్ పడతాయి ట్యూస్డే కానీ వెడ్నెస్డే. లేదు ఇది బ్రేక్ అయితే కనుక ఫర్దర్గా మనకి మళ్ళీ కూడా 24,150 24,250 లెవెల్స్ మనకి రెసిస్టెన్సెస్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది గైస్. ఇది మనకి సింపుల్ ఈ వారం కోసం నిఫ్టీ అనాలిసిస్ అనమాట. అలాగే సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా మనకి ఈ వీక్లో ఉందన్నమాట. మంత్లీ ఎక్స్పైరీస్ ఉన్నాయి. మనం ప్రీవియస్గా కూడా డిస్కస్ చేసాం 82,000 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్, ఇది బ్రేక్ అయితే ఫర్దర్గా మార్కెట్స్ పడే ఛాన్స్ ఉంటాయి. ఒకవేళ ఫర్దర్గా పడితే కనుక 81,000 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. ఒకవేళ మండే రోజు రేపు కనుక మార్కెట్ కొంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్ టెస్ట్ చేసి ఇక్కడ రివర్సల్ రావాలి. ఒకవేళ ఇది రాకపోతే కనుక ఫర్దర్గా మనకి 80,200 లెవెల్స్ దాకా కూడా 80,400 అలాగే 80,000 లెవెల్స్ దాకా కూడా మార్కెట్స్ రేపు పడిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. అబ్జర్వ్ చేయండి, ఒకవేళ ఈ రీజియన్ పైన సస్టైన్ కాలేకపోతే 81,000 లెవెల్ పైన సస్టైన్ కాలేకపోతే ఫర్దర్ మార్కెట్స్ పడే ఛాన్స్ ఉంటాయి అనమాట. లేదు ఈ రీజన్ దగ్గర రివర్సల్ వస్తే కనుక మళ్ళీ కూడా 82,000 మేజర్ రెసిస్టెన్స్ లెవెల్, ఈ లెవెల్ ఖచ్చితంగా టెస్ట్ చేస్తుంది. ఇది బ్రేక్ అయితే కనుక 82,800 నుంచి 83,000 నెక్స్ట్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ రీజన్ అనమాట. ఇది మనకి ఈ మంత్లీ ఎక్స్పైరీకి ఇవి మనకి మేజర్ రెసిస్టెన్సెస్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటాయి గైస్. అలాగే సపోర్ట్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటాయి అనమాట. ఇది మనకి సెన్సెక్స్ అనాలిసిస్ ఈ వారం కోసం. అలాగే చాలామంది ఐఎక్స్ స్టాక్ గురించి అడుగుతున్నారు. హెవీ ఫాల్ అనేది కనిపించింది. ఏదైతే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఏదైతే కప్లింగ్ ద్వారా స్టాక్లో నెగిటివిటీ ఉంది. కంపెనీకి ఫర్దర్గా ఏదైతే 2026 మనకి జనవరి తర్వాత నుంచి స్టార్ట్ అవుతుందని కూడా చెప్పారు. ఒకవేళ అలా స్టార్ట్ అయితే కనుక కప్లింగ్ కనుక జరిగితే కనుక ఈ కంపెనీ యొక్క ఏదైతే ఫైనాన్షియల్స్ మీద ఫర్దర్ ఇయర్స్లో మనకి ఎఫెక్ట్ ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట. చాలామంది అడుగుతున్నాం, మేము కొంత హై లెవెల్స్ లైక్ 180 లెవెల్స్ అలా ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, అసలు ఈ స్టాక్ని హోల్డ్ చేయొచ్చా లేదా అని చాలామంది అడుగుతున్నారు. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక హోల్డ్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ కప్లింగ్ జరిగినా సరే దీని రెవెన్యూస్ అయితే కొంత ఎఫెక్ట్ అవుతాయి, బట్ లాంగ్ టర్మ్ వ్యూ మనం హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇంతకంటే పెద్ద కంపెనీస్ వేరే కంపెనీస్కి పెద్ద న్యూస్ వచ్చినా సరే కంపెనీస్ లాంగ్ రన్లో రికవరీ అనేది ఖచ్చితంగా ఉంటుంది గైస్, భయపడాల్సిన పర్లేదు. అలాగే ఒకవేళ లాంగ్ టర్మ్ వ్యూలో మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా ఫర్దర్ క్వార్టర్స్ కానివ్వండి లేకపోతే ఫర్దర్ నెక్స్ట్ 2026 2027 ఈ ఫైనాన్షియల్ ఇయర్స్లో వీళ్ళ యొక్క రెవెన్యూస్ అలాగే నెట్ ప్రాఫిట్స్ మీద ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని స్మాల్ అమౌంట్స్ కావాలనుకుంటే యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి ఐఎక్స్ షేర్ గురించి. ప్యానిక్ సెల్లింగ్ అనేది చేయాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా హోల్డ్ చేయండి, రికవరీ ఉంటుంది. న్యూస్ వల్ల స్టాక్స్ పడతాయి, మళ్ళీ కూడా రైజ్ అవుతాయి, బట్ ఫైనాన్షియల్స్ కొంత ఎఫెక్ట్
ఎఫెక్ట్ అనేది ఫ్యూచర్లో మనకి కనబడే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ షిఫ్ట్ అవుదాం అనుకుంటే బెటర్ కంపెనీస్కి ఫర్దర్గా షిఫ్ట్ అవ్వచ్చు. లేదు స్మాల్ క్వాంటిటీస్ హోల్డ్ చేస్తాం అనుకుంటే ఖచ్చితంగా హోల్డ్ చేయొచ్చు. నా పర్సనల్ పోర్ట్ఫోలియోలో కూడా సో 125 యావరేజ్ ప్రైస్లో ఈ పర్టికులర్ స్టాక్ అనేది ఉంది. సో నా వ్యూ పర్సనల్ లాంగ్ టర్మ్ వ్యూ, హెవీ రిటర్న్స్ కాకపోయినా డీసెంట్గా లాంగ్ రన్లో మనకి ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. సాటర్డే రోజు చాలా కంపెనీస్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తే వాటి గురించి డిస్కస్ అనేది చేద్దాం. ఫస్ట్ మనకి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది. సో కొంత బ్యాడ్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది. నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 32% డౌన్ అయింది ఇయర్ ఆన్ ఇయర్. అలాగే ఎన్ఐఐ కొంత పాజిటివ్గా 5% అరౌండ్గా పాజిటివ్ ఉంది. గ్రాస్ ఎన్పిఏ, నెట్ ఎన్పిఏ ఇవన్నీ ఓవరాల్గా చూసుకుంటే కనుక ఇయర్ ఆన్ ఇయర్ కానివ్వండి, క్వార్టర్ ఆన్ క్వార్టర్ కానివ్వండి, సో రిజల్ట్స్ అనేది కొంత ఏదైతే బ్యాడ్గానే పోస్ట్ అనేది చేసింది గైస్. అలాగే మనకి నెక్స్ట్ కంపెనీ సో సిడిఎస్ఎల్ అనమాట. సిడిఎస్ఎల్ కూడా రిజల్ట్స్ అనేది పోస్ట్ చేసింది అనమాట. సో సాటర్డే రోజు సిడిఎస్ఎల్ కొంత బ్యాడ్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేస్తే కనుక నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 23% అనేది పడింది అనమాట. రెవెన్యూ 0.6% స్లైట్ పాజిటివ్గానే పోస్ట్ చేసింది. అలాగే ఎబిటా కూడా 15% పడింది. మార్జిన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యాయి అనమాట. ఓవరాల్గా ఇయర్ ఆన్ ఇయర్ మనం కంపేర్ చేస్తే ఇంకా సిడిఎస్ఎల్ కొంత రిజల్ట్స్ అనేది బ్యాడ్ పోస్ట్ చేసింది. ఎన్ఎస్డిఎల్ ఐపీఓ రాబోతుంది. సిడిఎస్ఎల్ మీద ఫర్దర్గా ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో హై లెవెల్స్లో అక్యూములేట్ చేసుకోవడం కన్నా బెటర్ వెయిట్ ఫర్ 1200, 1250 ఆ రీజన్స్ దాకా వెయిట్ చేసి అక్కడ అక్యూములేట్ చేసుకోవడం బెటర్ గైస్. సో ఇది మనకి సిడిఎస్ఎల్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ కంపెనీ వచ్చేసరికి బాలకృష్ణ ఇండస్ట్రీస్ కూడా Q1 రిజల్ట్స్ అనేది పోస్ట్ చేసింది అనమాట. సో ఇది కూడా ఆల్మోస్ట్ బ్యాడ్ రిజల్ట్సే పోస్ట్ చేసింది. నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 41% పడింది. రెవెన్యూ స్లైట్ పాజిటివ్ ఉంది పోస్ట్ చేసింది. ఎబిటా వచ్చేసరికి మనకి సో 24% డౌన్ పోస్ట్ చేసింది. మార్జిన్స్ కూడా పడ్డాయి గైస్. సో ఓవరాల్గా సో బాలకృష్ణ ఇండస్ట్రీస్ కూడా సో టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇది కూడా మనకి సో బ్యాడ్ రిజల్ట్స్ అనేది పోస్ట్ చేసింది అనమాట. సో అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి వర్ల్పూల్. సో వర్ల్పూల్ కూడా సో రిజల్ట్స్ అనేవి కొంత బ్యాడ్గానే పోస్ట్ చేసింది. మరీ బ్యాడ్ కాదు. కొంత నెట్ ప్రాఫిట్ 0.7% ఇయర్ ఆన్ ఇయర్ పడింది. రెవెన్యూ కూడా 2.6% పడింది. ఎబిటా కూడా స్లైట్గా పడింది. మార్జిన్స్ స్లైట్ పాజిటివ్ ఉన్నాయి. బట్ ఓవరాల్గా సో ఫ్లాట్ నుంచి స్లైట్గా బ్యాడ్ రిజల్ట్స్ అనేది పోస్ట్ చేసింది అనమాట. సో ఇది మనకి వర్ల్పూల్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి యాపిల్ ఇండియా కూడా సో మనకి సాటర్డే రోజు రిజల్ట్స్ పోస్ట్ చేసింది. చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది అనమాట. నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 21% ఇంక్రీజ్ అయింది. రెవెన్యూ వచ్చేసరికి 19.4% అనేది ఇంక్రీజ్ అయింది అనమాట. ఎబిటా 33% అరౌండ్గా ఇంక్రీజ్ అయింది. సో మార్జిన్స్ కూడా కొంత పాజిటివ్గా పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ యాపిల్ ఇండియా చాలా మంచి రిజల్ట్స్ అనేది పోస్ట్ చేసింది గైస్. సో అలాగే చాలామంది కొన్ని స్టాక్స్ అడుగుతున్నాం. ఈ వారం కోసం కొన్ని స్టాక్స్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక పేటిఎం కొంత పాజిటివ్ ట్రెండ్లో నడుస్తుంది. మార్కెట్స్ కొంత పాజిటివ్ ఉంటే కనుక అప్పుడు అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది కూడా కొంత పాజిటివ్ ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్ ఉంది గైస్. అలాగే ఎస్పీఐసి కూడా సో లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి మంచిగా పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది గైస్. సో ఏదైతే మంచి బ్రేక్అవుట్ కూడా వచ్చింది. ఆల్మోస్ట్ 90, 95, 94 రీజన్ దగ్గర మంచి బ్రేక్అవుట్ వచ్చింది. ఓవరాల్గా పాజిటివ్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది గైస్. అలాగే టీఐ కూడా సో తిలక్ నగర్ ఇండస్ట్రీస్ కూడా మంచిగా ట్రేడ్ అవుతుంది అనమాట. సో మనం అబ్జర్వ్ చేస్తే కనుక కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్ కనిపించింది. బట్ స్ట్రాంగ్ ర్యాలీ ఆల్మోస్ట్ 350 నుంచి 500 లెవెల్స్ దాకా కూడా ర్యాలీ కనిపించింది. ఫర్దర్గా కూడా 500 బ్రేక్ అయితే పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది గైస్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి సినిమా ఎస్జిఎస్ కూడా సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా స్లోగా పాజిటివ్గా టర్న్ అవుతుంది గైస్. సో ఈ స్టాక్ని కూడా మనం అబ్జర్వ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ మాట పాజిటివ్గా కొంత ట్రేడ్ అవుతున్న స్టాక్స్ అనమాట. అలాగే సో ఏదైతే మనకి చాలామంది ఏదైతే సిడిఎస్ఎల్ స్టాక్ గురించి అడుగుతున్నారు అనమాట. సో సిడిఎస్ఎల్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది కదా. సో సిడిఎస్ఎల్ ఏ విధంగా మనకి ఇంపాక్ట్ ఉంటుంది అంటే ఎన్ఎస్డిఎల్ ఐపీఓ వస్తుంది. ఎన్ఎస్డిఎల్ ఐపీఓ వల్ల స్టాక్లో ఫర్దర్గా ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. 1600 సపోర్ట్ రిజల్ట్స్ కొంత బ్యాడ్ పోస్ట్ చేసింది కాబట్టి ఫర్దర్గా పడే ఛాన్స్ ఉంటుంది. సో 1500 అలాగే 1200 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్స్ అనమాట. సో ఇది మనకి సిడిఎస్ఎల్ షేర్ గురించి. సో అలాగే ఐఎక్స్ గురించి కూడా చాలామంది అడిగారు. ఐఎక్స్ కూడా సేమ్ అంతే అనమాట. సో ఇవన్నమాట స్టాక్ ఈరోజు వీడియో గురించి. సో ఇంకేమైనా స్టాక్స్ గురించి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్కమింగ్ వీడియోస్ వాటి గురించి కూడా కవర్ చేయడం జరుగుతుంది. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.